శ్రీ లాల్కృష్ణ అద్వానీ గారు భారతీయ జనతా పార్టీకి అత్యంత సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా సేవలందించారు. 3 పూర్తి పదవీ కాలాలు, దాదాపు దశాబ్ద కాలం పాటు నాయకత్వం వహించి అట్టడుగున ఉన్న ఒక శక్తిని జాతీయ ప్రత్యామ్నాయంగా మార్చిన వ్యక్తిత్వం ఆయనది. 1986లో అద్వానీ గారు బీజేపీ అధ్యక్షుడయ్యే సమయానికి పార్లమెంట్లో పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అస్పష్టతకు బదులుగా భావజాలాన్ని ఎంచుకున్నారు మరియు ఎల్లప్పుడూ సాంస్కృతిక జాతీయవాదానికి మొగ్గు చూపారు. 1989 పాలంపూర్ సమావేశంలో అద్వానీ గారు బీజేపీకి ఒక సైద్ధాంతిక వెన్నెముకను అందించారు. శ్రీరామ జన్మభూమి తీర్మానం కేవలం ప్రతీకాత్మకమైనది మాత్రమే కాదు, అది సమానత్వం, గుర్తింపు మరియు జాతీయ సమైక్యతకు సంబంధించిన ఒక రాజకీయ ఉద్ఘాషణ. ఆ తర్వాత 1990లో శ్రీరామ జన్మభూమి రథయాత్ర సమయం వచ్చింది. సోమనాథ్ నుండి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల ప్రయాణం లక్షలాది మందిలో ప్రజా చైతన్యాన్ని నింపింది. బీహార్లో ఆయన అరెస్టు ఆ ఉద్యమాన్ని ఆపలేకపోగా దాని వేగాన్ని మరింత పెంచింది. దీని ఫలితాలు త్వరగానే కనిపించాయి. 1984లో కేవలం 2 సీట్ల నుండి 1989లో 85 సీట్లకు చేరుకుంది. ఆపై 1991లో 120 సీట్లు సాధించి 1996 నాటికి బీజేపీ భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1998 నాటికి ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. అద్వానీ గారు కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, కార్యకర్తల క్రమశిక్షణ, రాష్ట్ర విభాగాల బలోపేతం, పొత్తులు మరియు సరైన వ్యూహాలతో ఒక బలమైన సంస్థను నిర్మించారు. హోం మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా ఆయన భారత అంతర్గత భద్రతా వ్యవస్థకు మరియు పార్లమెంటరీ ప్రతిపక్ష సంస్కృతికి కొత్త రూపాన్ని ఇచ్చారు. బీజేపీ యొక్క ఈ ఎదుగుదల రాత్రికి రాత్రే జరగలేదు. ఇది ఇటుకపై ఇటుక పేర్చి నిర్మించబడింది.